ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అకార ఉకార మకార బిందునాదాత్మకః ఓం ప్రణవః. తస్మాన్నకార మకార సికార బకార యకార రూప పంచాక్షర జాయంతే. నకారో బ్రహ్మరూపం, మకారో విష్ణురూపం, సికారో రుద్రరూపం, వకార ఈశ్వర రూపం, యకార సదా శివరూపం. ఏతత్ పంచాక్షరం పంచప్రేతరూపం, నివృత్యాది పంచకళారూపం, పృథివ్యాది పంచతత్వరూపం, గంధాది పంచగుణరూపం, బింద్వాది పంచపాశరూపం, చతురస్రాది పంచముద్రాది రూపం, బ్రహ్మాది కారణేశ్వర రూపం, పంచమకార రూపం, సాక్షాన్మోక్షరూపం. ప్రాతరధేయానో పాపో అపాపో భవతి. సత్యం వద ధర్మం చర కాభక్షన్న కుర్యాత్. ఆత్మహితమాచరేత్ గురుర్నవధేత్. అభక్తాయ న ప్రకాశయేత్. సప్తకోటిమహామంత్రాణం సారమేతజ్ఞాత్వా ప్రాజపేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయితే ఇది పంచాక్షి ఉపనిషత్తు అంటారు దీన్ని. అయితే ఈ పంచాక్షి గురించి మనం కొంచెం విచారించాలి. ఈ ఉపనిషత్తు అంటే పరమశివుడికి చాలా ఇష్టం. దీంతో శివుడికి అభిషేకం చేసుకుంటాం, లేకుంటే ఉదయం పూట పారాయణ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. అయితే ఈ మంత్రం యొక్క అర్థాన్ని కనుక తెలుసుకుని కనుక ఇది పారాయణ చేస్తే చాలా ఫలితం ఉంటుందన్నమాట. మన భారతదేశంలో అనేక కోట్ల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో కొంతమంది ఆశ్వాయన సూత్రులు, ఆపస్తంభ సూత్రులు, బోధాయన సూత్రులు, కాత్యాయని సూత్రులని 4 రకాల వారు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది తమ పిల్లలకి 5వ ఏట, కొంతమంది 7వ ఏట, ఇప్పుడైతే మరి 3వ ఏటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఎందువలనంటే విషయములనే రక్కిసకంప పిల్లలకు ముదిరినట్లయితే అది తీసివేయటం చాలా కష్టతరం అవుతుంది. అది లేతగా ఉన్నప్పుడే కనుకైతే చేతులతో పీకి పారవేసినట్లు ఈ విషయములనే అక్షరాభ్యాసాన్ని, క్షరమనగా నశించేది, నశించే విషయములు సత్యమనుకునుటయే రక్కిసకంప వంటిది. ఇహ అక్షరాభ్యాసం అనగా నశించనిది. నశించనిది నశించదని, నశించేవి నశిస్తవని తెలియగలందులకే ఓం నమ శివాయ అను విద్యను అభ్యసింపచేయుచున్నారు. దీని అర్థం అందరికీ తెలుస్తోందా అంటే తెలియవచ్చు, తెలియకపోనవచ్చు. అసలు అక్షరాభ్యాసం అంటే ఏమిటి? అక్షరం అంటే నశించనిది, అభ్యాసం అనగా అలవర్చుకొనుట. ఈ 2 పదములు కలిసి నశించని పదార్థమును మనకు అభ్యసించుటకే అక్షరాభ్యాసం అని పేరు పెట్టారు. దీనిని ఇప్పుడు మనం గురువుల వల్ల తెలుసుకుంటున్నాం. మంత్రము, మంత్రార్థము. నమశివాయ అనేది మంత్రం. ఈ మంత్రార్థం అనగా మా అంటే జీవుణ్ణి, నా అంటే కాదు. శివ, శివ అంటే ఆయా అయితిని, శివ శివుణ్ణి అయితిని అని అర్థం. ఇది ఒక అర్థం. రెండవది శివాయ, శివుని కొరకు నమః నమస్కారము. అయితే శివుని కొరకే ఎందుకు నమస్కరించాలి అనే ప్రశ్న రావచ్చు. శివుడు మృత్యువుని జయించాడు కనుక మృత్యుంజయుడనే పేరు వచ్చింది ఆయనకి. అట్టి మృత్యువు వల్ల మనము భయపడి మృత్యుభయమును పోగొట్టుకొనవలనని కోరుచున్నాం కనుక అట్టి మృత్యుభయం పోగొట్టుకున్నవాడు శివుడే గనక ఆ పరమశివునికి నమస్కారం చేసి నమస్కరించాలి, తప్పనిసరిగా నమస్కరించాలి ఆయనకి. అటువంటి అవసరం ఎంతైనా మనకు ఉన్నది. సర్వత్రా ఆ మహాదేవుని రూపంలో ధ్యానించగలిగితే ఎంత ఆనందం! బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివుల రూపం అది. కొంతమంది శివుడు వేరు విష్ణు వేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ వారిద్దరూ ఒకటే. శివ అనే పదంలో మంగళకరము, శుభప్రదము మన నడతలోనే ఉన్నాడు ఆ శివుడు. అనుసరించి ఉంటూ ఉంటాడు కనుకే సత్యం పలకాలి, ధర్మంగా నడుచుకోవాలి, కోరికతో చేయకుండా నిర్మల మనసుతో నిశ్చలతత్వంతో భగవత్ సేవ చేయాలి.
జీవన భాగంలో బిడ్డలకు నీళ్లు పోసి పాలు పట్టి అన్నం పెట్టి వాళ్ళని సమర్థించినట్లు భగవత్సేవ చేసినట్లయితే శివేన గమ్యతే సర్వం శివో నాణ్యేన గమ్యతే అశివంతు భవేన్మిథ్యా శివాదన్యం నకించన. కనుక సప్తకోటి మహామంత్రాల యొక్క సారమే ఈ పంచాక్షి ఉపనిషత్తు యొక్క అర్థము అని మా గురువులు ఉపదేశించినారు. ఇది అద్వైతపరంగా మనం తెలుసుకోవడమైనది.